సో వన్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్ మమ్మల్ని అడిగేది పేరెంట్స్ బిఫోర్ అంటే డెలివరీ అయ్యే ముందు, నార్మల్ డెలివరీ సిజేరియన్ అయ్యే ముందు స్టెమ్ సెల్స్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. డాక్టర్ గారు, స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ అంటే మన అంబ్లికల్ కార్డ్ బొడ్డు ద్వారా వచ్చే స్టెమ్ సెల్స్ని ప్రిజర్వ్ చేసుకోవడం వల్ల ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా బేబీకి కానీ తల్లికి కానీ అని అడుగుతుంటారు. స్టెమ్ సెల్స్ బ్యాంకింగ్ అనేది ఈ మధ్య కామన్గా చూస్తున్నాము. ప్రైవేట్ బ్యాంక్స్ ఇండియాలో చాలానే ఉన్నాయి, లైక్ లైఫ్ సెల్, క్రయో ప్రిజర్వ్ అలాంటివి. వీళ్ళు కొన్ని స్టెమ్ సెల్స్ డెలివరీ కాగానే మన బొడ్డు అంబ్లికల్ కార్డ్ ద్వారా సెల్స్ సేకరించి వాటిని ప్రాసెస్ చేసి బ్యాంక్స్లో, స్పెసిఫైడ్ బ్యాంక్స్లో వాటిని ప్రిజర్వ్ చేస్తూ ఉంటారు. సో స్టెమ్ సెల్స్ అనేటివి మన బాడీలో ఉండే కొన్ని పవర్ఫుల్ సెల్స్ లాంటివి. అవి మన బాడీలో కల్చర్ ఉండే ఎటువంటి అవయవాన్ని అన్నా మళ్ళీ రీజనరేట్ చేసే శక్తి ఉండే సెల్స్ అవి. కానీ ఈ స్టెమ్ సెల్స్ వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే ఇప్పటి వరకు అంటే కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఎక్కడ చేస్తారంటే పర్టికులర్లీ కొన్ని క్యాన్సర్లో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటారు. సో కొన్ని పుట్టుకు వచ్చే రోగాలు, తలసిమియా, సిగిల్ సెల్, బ్లడ్ క్యాన్సర్స్ పిల్లల్లో, పర్టికులర్ పిల్లల్లో ఏఎల్ఎల్, ఏఎంఎల్ అంటారు, క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్స్లో వీటిని యూజ్ చేస్తుంటారు. కానీ ఇప్పటివరకు అటోలోగస్ మన స్టెమ్ సెల్స్ మనకే యూజ్ అవుతాయి, దాన్ని అటోలాగస్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. అదే వేరే వాళ్ళ నుంచి తీసుకొని అంటే వేరే సమ్ పేరెంట్స్ ఆర్ ఎల్స్ అదర్ నుంచి తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ అల్లోజినస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటారు. సో దిస్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి ఇవి ఉపయోగపడతాయి.